వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఆశావాహులకు కీలక సూచనలు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీగా పోటీ చేయాలనుకునేవారు హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ సమయం వృధా చేసుకోకూడదని స్పష్టం చేశారు. స్థానిక నాయకత్వాన్నే సంప్రదించి తమ అభ్యర్థిత్వం గురించి చర్చించాలని సూచించారు. పార్టీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తోంది, అందరినీ సమానంగా గౌరవిస్తున్నామని చెప్పారు. అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీసుకుంటారని తెలిపారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా కృషి చేస్తే ప్రతి స్థాయిలో విజయం సాధ్యమని చామల అభిప్రాయపడ్డారు. లెక్కలోకి వస్తుంది కాబట్టి లోకల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని మీరు కాన్ఫిడెన్స్ లోకి తీసుకున్నట్టయితే మాకు ఈజీ అయింది నిర్ణయాలు తీసుకోవడానికి. జెడ్పీటీసీ టికెట్లు అడిగే వాళ్ళు కూడా ఆ మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పెద్ద నాయకులందరినీ, అన్ని కులాల నాయకులను, గతంలో క్రియాశీలకంగా పెద్ద పెద్ద పదవులు చేసిన నాయకులను కలవండి. పర్సనల్ గా కలిసి మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ని వ్యక్తపరచండి. వాళ్ళతో చర్చ చేయండి. ఎందుకంటే మనం ఎన్నికలలో గెలవాల్సిన అవసరం ఉంది. మనం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చినాం. రైతు రుణమాఫీలు గానీ, ఇటు ఇంద్రమ్మ ఇల్లులు గానీ, కొత్త రేషన్ కార్డులు గానీ, 200 యూనిట్ల కరెంట్ గానీ, సిలిండర్ గానీ. సో ఏ పథకాలు అయితే మనము మన గ్రామ పంచాయతీలలో ఇస్తున్నామో అటువంటి ప్రజల మధ్యనికి వెళ్లి ఓట్లు అడుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికను కేవలం హైదరాబాద్ లో మీకున్నటువంటి సంబంధాలతో మీరు హైదరాబాద్ లో చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేదు. ఈ 2-3 రోజులలో మీరు ఈ నామినేషన్ల ప్రక్రియ జరిగేటప్పుడు 3 రోజులు తుది గడువు ఉంది. కాబట్టి రేపటి నుంచే ఈ నామినేషన్లు వేయాలన్న ఆలోచన ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ లోకల్ లీడర్స్ తోటి సంప్రదించండి. మేము కూడా రిటర్న్ మీరు మా దగ్గరకు వచ్చినా మేము మళ్ళీ వాళ్ళందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సో ఎక్కువ సమయం లేదు కాబట్టి ఆ ప్రక్రియ ఏదో మీరు చేయండి. మిగతా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఎవరికైతే టికెట్ వస్తుందో మిగతా వాళ్ళందరినీ కలుపుకొని పోయే విధంగా ఒక ప్రణాళిక గీసుకొని ముందుకు పోవాలని మీ అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది చాలా క్రియాశీలకమైనటువంటి ఎన్నికలు. వీటిలలో మనం ఎట్టి పరిస్థితిలో గెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఆలోచన లెక్కలోకి వస్తుంది. కాబట్టి లోకల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని మీరు కాన్ఫిడెన్స్ లోకి తీసుకున్నట్టయితే మాకు ఈజీ అయింది నిర్ణయాలు తీసుకోవడానికి. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలతో కూడిన మాజీ మంత్రి హరీష్ రావు వీధి నిరసనను సమర్థిస్తూ క్యారెక్టరైజ్డ్ వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ బస్సులపై ఛార్జీలు పెంచిన నిర్ణయాన్ని ప్రజాప్రతినిధుల వశంగా చూడలేమని, నిరసన వ్యక్తం చేయడంలో ఉన్న మౌలిక హక్కులను హరించబోయారా అని ఆయన ప్రశ్నించారు. బస్సు ఎక్కి బస్ భవన్ జిల్లా కార్యాలయానికి వెళ్లి పిటిషన్ ఇవ్వాలని ప్రజలు యత్నించగా వారికి గుడిసె చిక్కిస్తూ హౌస్ అరెస్ట్, అక్రమ అరెస్టుల కారణంగా స్వాతంత్ర్య హక్కులను చర్యలు జరిగినట్లు ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ ఆందోళనను క్లీనప్ చేయడానికి నిబంధనలు అతికించకూడదన్నారు. బి స్ట్రక్చర్స్ కు ప్రజల ఆవేదనకు మూల్యాన్ని ఇస్తూ న్యాయ సమరస్యాలు తక్షణ పరిష్కారం అవ్వాలి. అరెస్టుల ద్వారా ఇతరులకు భయం కలిగించాలని అనుకూలత రాజకీయాలు చేయరాదన్నారు. గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బస్ భవన్కు వెళ్ళి ప్రజాస్వామ్యయుతంగా ఆర్టీసీ ఎండీ గారికి మేము పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలని పిటిషన్ ఇవ్వాలనుకున్నాం. దీంట్లో తప్పేముంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏం చెప్పింది? ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ప్రశ్నించే హక్కును 7వ గ్యారంటీగా ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని నాడు మేనిఫెస్టోలో చెప్పారు. రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇవాళ మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులెక్కి ఆర్టీసీ ఎండీ ఆఫీస్కు మేము వెళ్ళి పెంచిన ఛార్జీలు తగ్గించండి, పేదల నడ్డి విరచకండి, ఇప్పటికే ఆర్థికంగా పేదలు చాలా కష్టాల్లో ఉన్నారు, అడ్డగోలుగా మీరు బస్ ఛార్జీలు పెంచిన దాన్ని ఉపసంహరించుకోవాలని కోరడానికి మేము వెళ్తున్నాం. దీనికి హౌస్ అరెస్ట్లు ఎందుకు? ఈ అక్రమ అరెస్టులు ఎందుకు? మా కార్యకర్తల్ని, మా నాయకులను ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. 4 గంటల రాత్రి లావట్టుకుపోవాల్సినంత తప్పు మా నాయకులు, మా కార్యకర్తలు ఏం చేశారు? ఎందుకు మా నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఈ అక్రమ అరెస్టులు అనేటువంటివి ఇది రేవంత్ రెడ్డి నిరంకుశత్వానికి నిదర్శనం. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇది కాదు, ఇది పూర్తిగా అప్రజాస్వామ్యమైనటువంటి చర్య. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తల్ని
వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇందిరమ్మ పాలన తెస్తాం, ఇందిరమ్మ పాలన తెస్తామన్నారు. ఇందిరమ్మ పాలన తేవడం అంటే ఎమర్జెన్సీ పాలన తేవడమా? మంత్రి నారాయణ మైపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ బజార్ను పరిశీలించారు. రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఆధునిక స్మార్ట్ బజార్ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 840 కోట్ల భారీ వ్యయంతో 200 షాపులను ఏర్పాటు చేసింది. తొలి విడతలో 30 కంటైనర్లలో సిద్ధమైన 120 షాపులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మంత్రి నారాయణ అధికారులు ఇంజనీరింగ్ బృందంతో కలిసి ఏర్పాట్లను సమీక్షించి చివరి నిమిషం పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆధునిక వసతులు, పారిశుద్ధ్యం, లైటింగ్, సీసీ కెమెరాలతో ఈ స్మార్ట్ స్ట్రీట్ బజార్ను మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. చిన్న వ్యాపారుల అభివృద్ధికి, ప్రజలకు సౌకర్యవంతమైన షాపింగ్ వాతావరణం కల్పించడమే లక్ష్యమని మంత్రి నారాయణ వివరించారు. ఎలక్షన్స్కి ముందు ఏదైతే నేను నెల్లూరులో ఒక మాట చెప్పాను, చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో పేదలు, నిరుపేదలకి కనీసం 1000 మందికి ఇలాంటి ఇక్కడ ఏదైతే ఈరోజు ఈ యొక్క మైపాడు రోడ్లో ఏర్పాటు చేసామో స్మార్ట్ స్ట్రీట్, అలా కనీసం 1000 మందికి యాక్చువల్గా ఏర్పాటు చేస్తున్న మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే ఫేజ్ 1లో ఇప్పుడు 120 మెంబర్స్కి ఏర్పాటు చేసాం. చాలా చక్కగా వాటిని యాక్చువల్గా మా యొక్క ఎండి మెఫ్మా కావచ్చు, పీడీ గారు కావచ్చు, లేదు కమిషనర్ కావచ్చు, ప్లస్ లోకల్గా ఉన్న ఆ రోజు కలెక్టర్ కానీ అందరూ కూడా యాక్చువల్గా ఒక కోఆర్డినేట్తో దీన్ని చక్కగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి గారు ఎల్లుండు నెల్లూరు జిల్లాకు వస్తున్నారు, అటు సర్వేపల్లి అండ్ నెల్లూరు 2. అదేవిధంగా ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ఏదైతే ఈ స్మార్ట్ స్ట్రీట్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చామో దాన్ని యాక్చువల్గా వారి చేతుల మీద ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఇది మన రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో స్టార్ట్ చేయమని వారు ఆదేశించడం, వారి ఆదేశం మేరకు ఫేజ్ 1లో 5 మున్సిపాలిటీస్ యాక్చువల్గా ఆల్రెడీ ఇవ్వటం, కొన్నిట్లో టెండర్లు పిలుచున్నారు, కొన్నిట్లో అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. నెల్లూరులో అయితే రెడీ అయినాయి. ఇవి ఎల్లుండి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ యాక్చువల్గా వారు వచ్చి వారి చేతుల మీద ఇది ఇనాగ్రేషన్ చేయబడుతుంది. ఎలక్షన్స్కి ముందు ఏదైతే నేను నెల్లూరులో కాకినాడలో మత్స్యకారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, సమస్యల పరిష్కారానికి హామీ. కాకినాడ కలెక్టరేట్లో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకార ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలను సమగ్రంగా విన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వ స్థాయిలో త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సముద్రంలో భద్రతా చర్యలు, డీజిల్ సబ్సిడీ, హార్బర్ ఆధునీకరణ, ఫిషింగ్ సీజన్ పరిమితులపై మత్స్యకారులు వివరాలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ప్రతి అంశాన్ని నోట్ చేసుకుని సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తానని తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి రక్షణ ప్రభుత్వ ప్రాధాన్యమని పేర్కొంటూ తీర ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం రూపొందిస్తామని వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన రాజకీయ ధ్యేయమని, ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇవాళ చనిపోవడానికి ఏదైతే అక్కడ ఎక్కడ లేని హార్బర్లో ఎక్కడ లేని బిల్డింగ్లు కట్టారన్న, ఇంచుమించు 27 బిల్డింగ్లు 30 బిల్డింగ్లు ఉన్నాయి, ఎక్కడ లేవు. ఆ అమౌంట్ ఫ్రమ్ వాళ్ళకి ఉపయోగించి ఉంటుంటే ఈ ప్రాణాలు పోవు, కోట్లు ఇరిగిపోవు, వల్ల పోవు. దేశం నుంచి కొంతమంది నాయకుల్ని మనం మొన్న ఎవరైతే మాట్లాడామో మనం వాళ్ళని కూడా పిలుచుకొని ఈరోజు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఒక్కొక్క మైక్ అందిస్తారండి. ఎవరైతే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి పర్యటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ జగన్ పర్యటనకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారనే వీడియోలు, పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైసీపీ అనుచరులు జగన్ ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని వాదిస్తున్నారు.
మరోవైపు పర్యటనకు పెద్దగా జనసమర్థం కనిపించలేదని కొన్ని వీడియోలు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ పర్యటనపై వాదోపవాదాలు నడుస్తున్నాయి. కొంతమంది దీనిని రాజకీయ ప్రభావం పరీక్షగా చూస్తుండగా మరికొందరు జగన్పై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు విధించిందని అంటున్నారు. ఈ వివాదంతో అనకాపల్లి పర్యటన తెలంగాణ, ఆంధ్ర రాజకీయ చర్చల్లోకి విస్తరించింది. మీ సేవలనే మేం మరువం, మీ అందరికీ మా వందనం. అంటే సుర్రం అంటే చూసేలాగా పైకి ఉడుకోకూడదు. బాగానే ఆడతావు. నచ్చమూర్తి గారు చెప్పాలి విషయం. ఇప్పుడు లాగిస్తారు, ఎవరు లాగిస్తారు పాపం. స్వామి దగ్గర స్వామి దగ్గర అదే తల్లి వేసి దగ్గర అంటే సుర్రం అంటే చూసేలాగా పైకి ఉడుకోకూడదు. కల్తీ మద్యం కేసుపై ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో కల్తీ మద్యం వ్యాపారం యథేచ్ఛగా సాగిందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో దాడులు ముమ్మరం చేశామని తెలిపారు. ఈ కేసులో అనేక మంది ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. అద్దెపల్లి జగన్మోహన్ రావును కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే క్షమించబోమని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే నకిలీ మద్యం మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కల్తీ లిక్కర్ రాకుండా ఎక్సైజ్ వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 30 క్యాన్స్ స్పిరిట్ ఉంది, అట్లాగే కొన్ని బ్లెండ్ చేసింది కొంత ఉంది, కార్టూన్స్ కొన్ని ఉన్నాయి, ఎంటీ క్యాప్స్ కానీ ఎంటీ బాటిల్స్ కానీ క్యాప్ సీలింగ్ మిషన్స్ కానీ కొన్ని ఫేక్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేశారు. కొన్ని ఫేక్ లేబుల్స్ ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఉన్నాయి. అక్కడ ఇమీడియట్గా విచారణ చేసి దీంట్లో ఎవరైతే అద్దెపల్లి జనార్దన్ రావు, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను కనుసన్నలోనే ఇదంతా జరిగిందనేది విచారణలో తెలిసింది. ఆ షాప్ కూడా కొడాలి శ్రీనివాసరావు అనే అతని పేరు మీద వాళ్ళు లీజ్ తీసుకున్నట్లుగా, కట్టారాజు అనే అతను అక్కడ డైలీ ఫైనాన్షియల్ కానీ అన్నీ కూడా చూస్తూ అక్కడ కొంత డైరీ కూడా మెయింటైన్ చేయడం కదా, అవన్నీ కూడా మనాళ్ళు తీసుకోవడం జరిగింది. అక్కడ దాదాపు 14 మందిని
ప్రాథమికంగా పెట్టడం జరిగింది. తర్వాత ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు. దీంట్లో తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు కానీ, ఒరిస్సాకు సంబంధించి కానీ కొంతమంది కూడా దీంట్లో ఉండడం జరిగింది. అక్కడ వర్క్ చేసే వర్కర్స్ కింద వాళ్ళని ఇమీడియట్గా బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఆర్టీసీ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని విధ్వంసం చేసిందని, 40 రోజుల పాటు ఆర్టీసీ ఉద్యోగాలు సమ్మె చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రైవేటు పరచాలన్న బీఆర్ఎస్ నిర్ణయం ఉద్యోగుల జీవనోపాధిని దెబ్బతీసిందని దయాకర్ మండిపడ్డారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఆర్టీసీని క్రమంగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చి బలోపేతం చేయాలనే యోచనలో ఉన్నామని తెలిపారు. అలాంటి సమయంలో బీఆర్ఎస్ నేతలు కన్ఫ్యూషన్ సృష్టించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని తిరిగి గాడిలో పెట్టి ప్రజలకు సురక్షిత రవాణా అందించడమే లక్ష్యమని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఉద్యోగుల్లో ఆ మాత్రం ఆత్మస్థైర్యం ఉన్నదంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే కారణమని చెప్పక తప్పదు. ప్రత్యేకించి ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణతో పాటు ఆర్టీసీని సెల్ఫ్ సస్టైన్ గా స్వీయ అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మీరు ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా ఆర్టీసీ గురించి మీ నాయకుడు కేసీఆర్ గారు మాట్లాడింది ఏందో జనానికి అంతా తెలుసు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలుసు. కానీ ఈరోజు ఆర్టీసీ నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్క ఆర్టీసీ ఉద్యోగి కాదు ప్రజలందరికీ కూడా తెలుసు. ఆర్టీసీని మరింత సరళతరం చేస్తూ చౌకకే అన్ని రకాల అవకాశాలని కల్పించేందుకు ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, లేదంటే కొత్త బస్సులు అన్ని డిపోలకు సంబంధించిన అంశంలో కానీ అన్ని విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేకించి రేపు మేము ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అని అన్నామో ఆ ఉచిత బస్సును అవకాశాన్ని కల్పిస్తూనే ఆర్టీసీ యొక్క ప్రాపర్టీస్తోని కూడా రేపు ఆర్టీసీ సొంతంగా తను సస్టైన్ అయిన ఏ విధంగా ముందుకు పోవాలనే విషయంలో స్పష్టత ఉంది. కాబట్టి మీ యొక్క ఏమంటాము ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలు ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగులు గమనించిండ్రు. కాబట్టి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో రవాణా శాఖ ప్రాంతీయ యూనిట్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 మండలాల ప్రజలకు రవాణా సేవలు మరింత చేరువ కావాలని ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు కొవ్వూరు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై ఆ ఇబ్బంది తప్పుతుందని అన్నారు. దేవరపల్లిలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, వాహన పన్నులు, రిజిస్ట్రేషన్, ఇతర సేవలు వేగంగా అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలు, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం 3 మండలాలకు సంబంధించి రవాణా శాఖకు సంబంధించిన కార్యాలయాన్ని ఇక్కడ నూతనంగా ప్రారంభించబడింది. ఈ యొక్క కార్యాలయం ద్వారా అనేక సౌకర్యాలు, అంటే ఇదివరకు వాహనదారులందరూ కొవ్వూరు వెళ్లి ఆ యొక్క రిజిస్ట్రేషన్లు కావచ్చు, అదేవిధంగా లైసెన్స్లు కావచ్చు, దానికి సంబంధించిన ఇతర ప్రక్రియలు అన్నీ కూడా కొవ్వూరు దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు దేవరపల్లి అనేది 3 మండలాలకి సెంటర్గా ఉంటుంది. ఇలా సెంటర్ ఉన్న ప్రాంతంలో ఈ కార్యాలయం, ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ఉండడం అనేది ఇది ప్రజలకు మరింత సేవలు దగ్గర చేయగలుగుతుంది. భవిష్యత్తులో కూడా దీన్ని విస్తరించే ఆలోచన. ప్రస్తుతానికి ఇక్కడ రెంటెడ్ బిల్డింగ్ లో ఉన్నప్పటికీ దీనిని త్వరలో ఒక ల్యాండ్ ఇచ్చి దీనికి ఒక నూతన బిల్డింగ్ నిర్మాణం చేసి ఈ యొక్క సేవలు మరింత విస్తరించబోతున్నాం. అందరూ కూడా గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండల పరిధిలో ఉండే వాహనదారులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరొకసారి ఈ యొక్క కార్యాలయాన్ని శాంక్షన్ చేసి ఇచ్చిన సంబంధిత శాఖ మంత్రివర్యులు మంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి గోపాలపురం నియోజకవర్గం తరఫున. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నారాయణ స్వయంగా పర్యవేక్షించారు. హెలిప్యాడ్ నుంచి వేదికల వరకు అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు సూచనలు జారీ చేశారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా సీఎం కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో మంత్రి ఏర్పాట్లను సమీక్షించారు. వెంకటాచలం మండలం
ఈదగాలిలో జరిగే కార్యక్రమం అనంతరం మైపాడు గేట్ సెంటర్లో స్మార్ట్ స్ట్రీట్ బజార్ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ బజార్లో ఏర్పాటు చేసిన 120 కంటైనర్ షాపులను మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు. మహిళా వ్యాపారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆ నేపథ్యంలో ఎవరైతే 50,000 ఒక్కొక్కరికి ఇచ్చేసారు యాక్చువల్గా, మిగతా 50,000 కూడా బ్యాంక్ అకౌంట్ చేస్తాం. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. P4లో భాగం ఏది, ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన P4లో భాగం ఏది అంటే ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి కొంత చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి యొక్క సపోర్ట్తో వీళ్ళకి కొంత సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా వీళ్ళందరూ ఇది డెవలప్ చేసుకొని దీని మీద ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి చక్కగా చెన్నైకి పంపించి ఈ 120 మందిని అధికారులు మెఫ్మా టీము అండ్ మున్సిపల్ టీము చెన్నైకి పంపించి చెన్నైలో బర్మా బజార్ ఉంటుంది, చాలా ఫేమస్, అది ఎప్పుడో 50 ఏళ్ల నుంచి అక్కడ అది చూపించి అక్కడ వాళ్ళతో ఇంటరాక్షన్ చేయించారు. అదేవిధంగా మళ్ళీ వీళ్ళందరూ కూడా 4-5 సార్లు ట్రైనింగ్ ఇచ్చారు ఏ విధంగా వ్యాపారం చేసుకోవాలని. ఇక్కడ 120 షాపుల్లో కొన్ని షాపుల్లో వరుసగా హుడ్డీ ఉంటాయి, కొన్ని షాపుల్లో ఫ్యాన్సీ, కొన్ని షాపుల్లో ఎలక్ట్రికల్, ఇట్లా ఆ విధంగా ఒక చక్కగా ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన మెఫ్మా ఎండి గారిని నల్గొండ జిల్లా షౌలి గౌరారం మండలం కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరువేయడమే ఈ బాకీ కార్డుల లక్ష్యమని గాదరి కిషోర్ తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. చౌలి గౌరారం మండలంలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని అన్నారు. చూసుకొని మోసం చేస్తుంది, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా దానికి కేసీ ఆగం కాకూరి ఈసారి కేసీఆర్ పక్షాన్ని నిలబడి విజ్ఞప్తి చేయడం. ధన్యవాదాలు. అయినటువంటి పెళ్లిలకు సంబంధించి ఎంత బాకీ ఉన్నారు, రైతు కూలీలకు ఇస్తా అని చెప్పేసి మాట అబద్ధ ప్రచారం చేసినటువంటి దాని ప్రకారం రైతు కూలీలకు ఎంత అమౌంట్ రావాల్సి ఉండే, విద్యా భరోసా కార్డు గాని, ఆటో కార్మికులు గాని, వీటన్నిటి ప్రకారం ఈ జరిగినటువంటి 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఉన్నటువంటి బాకీ ఎంత అనే దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేమందరం కూడా వాటన్నిటిని కార్డుల రూపంలో రూపొందించి కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతోని దాదాపుగా 10 అంశాలను పొందుపరిచి ప్రజలకు ఇస్తూ ప్రతి ఇంటికి ఒక కార్డు పంపిస్తున్నాం. మేము డైరెక్ట్ ఇస్తాం, ప్రజలు కలిసి ఇస్తారు, ఎక్కడ కలిస్తే అక్కడ వాళ్ళకి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు, గ్యారంటీ కార్డు మర్చిపోయి బాకీ కార్డు మాత్రమే గుర్తుపెట్టుకొని దొంగ లంగ ప్రమాణాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడైనా సరే స్థానిక సంస్థల ఎన్నికలైనా సరే నిలదీసి ఇవి ఇచ్చిన తర్వాతనే వచ్చి ఓటాడుగురు అని చెప్పేసి నిలదీయండి అని చెప్పేసి ప్రజలందరినీ అప్రమత్తం చేయడం కోసం, జాగృతం చేయడం కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గంలో శాలిగౌరవ మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. ప్రజల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన ఉంది. ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఓట్లాడుతుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే బుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయచేసి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయి, కుట్రలను పక్కకు పెట్టు, కక్ష సాధింపు చర్యలను పక్కకు పెట్టు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన మీద అక్రమ కేసులు బనాయించి ఇష్టం వచ్చినట్టు జీవోలు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తామంటే ఎవడు భయపడాడు, నీ తాటాకు చెప్పాలకు తక్షణ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఈ బాకీ కార్డును అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త డంబూరి శేషగిరిరావు కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ గురువారం పరామర్శించారు. 2024 ఎన్నికల సమయంలో ఈవీఎంను ధ్వంసం చేస్తూ జరిగిన సంఘటనలో వైసీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడి అనంతరం గుండెపోటుతో మృతి చెందిన శేషగిరిరావు త్యాగాన్ని ఆయన స్మరించారు. పార్టీ ప్రజాస్వామ్యం కోసం ఆయన చూపిన ధైర్యం అందరికీ స్ఫూర్తిదాయకమని లోకేష్ అన్నారు. మృతుడి భార్య కృష్ణవేణి కుమార్తెతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నంబూరి శేషగిరిరావు గారు టీడీపీకి ధైర్యం, ప్రజాస్వామ్యానికి ప్రతీక అని లోకేష్ పేర్కొన్నారు.
తెలంగాణలో గ్రూప్ 1 నియామకాల వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రంగా బయటపడుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన గ్రూప్ 1 అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే ఈ కేసులో 15వ తేదీన డివిజన్ బెంచ్ తీర్పు కీలకమని పేర్కొన్నారు. ఆ వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఫలితాల వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం తప్పులు చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టిన ఈ నిర్లక్ష్యం అంగీకార యోగ్యం కాదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశమని కవిత పేర్కొన్నారు. పిల్లర్ నంబర్ 21 దగ్గర వంట వార్పును కూడా చేయబోతా ఉన్నాం. అంటే ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను నిరంతరం ఆ సమస్య పట్ల వారు అవగాహనతో జాగరూకతతో ఒక కన్సర్న్తో చూసే విధంగా చేయాలనో, ఎట్లయితే తెలంగాణ సొసైటీ మొత్తం అటెన్షన్ కూడా డ్రా చేయాలనో ఆ ప్రయత్నం తెలంగాణ జాగృతి చేయబోతా ఉందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందులో భాగం ఖచ్చితంగా మీరు చేసేటటువంటి న్యాయ పోరాటంలో మీ సోదరిగా తప్పకుండా మీకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక గ్రూప్ 1 వాళ్ళే కాదు, అనేక మంది అప్రోచ్ అయినప్పుడు ఎప్పుడైనా కూడా తెలంగాణ జాగృతి వారికి అండగా నిలబడ్డటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చాలా సందర్భాల్లో నేను ఫోటోలు తీసుకొని చేసినటువంటి అంశాలని అన్నీ కూడా పబ్లిక్గా చెప్పం. ఎందుకంటే కొన్ని గోప్యంగా ఉంచాలి. గోప్యతలో బలం ఏముంటుందంటే దానికి పొలిటికల్ ఒక కలర్ అంటకుండా ఉంటుంది. దానివల్ల న్యాయస్థానాలు బయాస్డ్ ఒపీనియన్ ఇవ్వకుండా ఉంటాయి. అందుకనే కొన్ని సందర్భాల్లో మేము ఏది చేసినా చాలా గోప్యంగా చేస్తూ ఉంటాం. కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ జాగృతి అదేవిధంగా కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజలకు ఏదైనా చిన్న కష్టం వస్తే మాకు మనసున పట్టదు. మేము మీకోసం పేగులు దిగేదాకా కొట్లాడిన వాళ్ళం, మీకోసం మిలియన్ మార్చ్లో పరిగెత్తి అలసిపోయి కింద పడిపోయినటువంటి వాళ్ళం. కానీ ఎన్నడూ కూడా పోరాటాలు అయితే వదిలిపెట్టలే. పర్సనల్గా మా మీద దాడి చేసిన అనేక రకాలైనటువంటి అంశాలు ముందుకు తీసుకొచ్చి పెట్టినా అల్టిమేట్గా తెలంగాణ జాగృతి తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరి మాత్రమే పనిచేస్తుందనే విధంగా. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ తెలుగు న్యూస్.